హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మరి ఇప్పుడు పాతపాడు, జక్కంపూడి, అదేవిధంగా బీబీగూడెం ప్రాంతాలకు సంబంధించి కొన్ని వివరాలు మీకు వివరించేందుకు మేము ముందుకు వచ్చాను. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఫ్లైఓవర్ కావచ్చు, ఈ హైవే రూటు ఎక్కడ ప్రస్తుతం విజయవాడలో మొత్తం ప్రజలందరికీ కూడా ఉపయోగపడేలాగా ఒక పెద్ద రహదారి అయితే నిర్మించారు. ఇది జాతీయ రహదారి, అంటే నేషనల్ హైవే 16 అన్నమాట. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అందించడానికే మేము ముందు రావడం జరిగింది. అక్కడికి వెళ్ళి ఆ వీడియో చిత్రీకరించడం కూడా జరిగింది. విషయంలోకి వెళ్దాం. మరి జక్కంపూడి ప్రాంతం అందరికీ తెలుసు, అంబాపురం పక్కన జక్కంపూడి ప్రాంతం అందరికీ తెలుసు. అక్కడ నుంచి దాదాపు మన బీబీగూడెం వరకు, అంటే గన్నవరంలోనే బీబీగూడెం వరకు కూడా జాతీయ రహదారి నేషనల్ హైవే 16 అయితే మాత్రం పెద్ద ఎత్తున నిర్మాణం చేశారు. అతి త్వరలోనే ఇది అందుబాటులో రానుంది. అసలు ఆ రహదారి మీద ప్రయాణం చేస్తే మినిమం 100 కిలోమీటర్ల వేగంతో వెళ్ళేలాగా తీర్చిదిద్దారు. ఈ రహదారి ఎవరెవరికి ఉపయోగపడుతుందనే అంశాన్ని వివరించడానికి మేము ముందుకు వచ్చాను. ఈ రహదారి ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి కలకత్తా వెళ్ళే వారికి చక్కగా ఉపయోగపడుతుంది. విజయవాడ సిటీలోకి ఎంటర్ అవ్వకుండా ప్రత్యేకంగా రూరల్ ప్రాంతాల నుంచి డైరెక్ట్గా మరి కలకత్తా వైపు, అంటే విశాఖపట్నం, ఏలూరు, విశాఖపట్నం, రాజమండ్రి, కలకత్తా వరకు దాదాపు అన్ని ప్రాంతాలకు వెళ్ళడానికి ఈ రహదారి ప్రత్యేకంగా తోడ్పడుతుంది. అదేవిధంగా విశాఖపట్నం నుంచి, రాజమండ్రి నుంచి, ఏలూరు నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా గన్నవరం దగ్గర, బీబీగూడెం దగ్గర ఈ ప్రధానమైన జాతీయ రహదారి తగులుతుంది. ఈ రహదారి గుండా అలాగొస్తే హైదరాబాద్ వెళ్ళొచ్చు, చెన్నై వెళ్ళొచ్చు. మనం ఎలాగైనా ఎటు నుంచి ఎటైనా, అంటే విజయవాడ నగరాన్ని టచ్ చేయకుండా ఖచ్చితంగా అన్ని ప్రాంతాలను కవర్ చేసేలాగా ఈ రహదారి అయితే నిర్మాణం చేశారు. ఇది మినీ ఔటర్ రింగ్గా భావించవచ్చు. ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్డు మరొకటి ప్రస్తుతం నిర్మించేందుకు అయితే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది మినీ ఔటర్ రింగ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విజయవాడ నగరంలో ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకొని భారీ వాహనాలు ఇటు విజయవాడ మీద, అంటే ఇప్పుడు బెంచ్ సర్కిల్ మీద వెళ్తున్నాయి, అయినప్పుడు కూడా చాలట్లేదు. కాబట్టి మరి ఈ ఏదైతే ఈ మినీ ఔటర్ రింగ్ రోడ్ ఉందో, ఈ రోడ్డు మీద ప్రయాణం చేసే ప్రతి ఒక్కరు కూడా సమయాన్ని చాలా తగ్గించుకోవచ్చు. చక్కగా హ్యాపీగా జర్నీ కూడా చాలా చక్కగా జరుగుతుందన్నమాట. ఈ నేపథ్యంలో ఇక్కడ నిర్మించిన ఈ ఫ్లైఓవర్ సంబంధించి ఇప్పుడు చూసుకోవచ్చు. పక్కన కూడా రహదారులు కూడా నిర్మించారు. అంటే ఇటువైపు వెళ్ళే ప్రాంతాలు, చిన్న చిన్న ప్రాంతాలు ఉన్నాయి. పాతపాడు, అంబాపురం, కొత్తూరు, తాడేపల్లి, జక్కంపూడి, అదేవిధంగా కొన్ని పల్లెటూర్లు ఉన్నాయి. ఆ పల్లెటూరులోకి వెళ్ళడానికి కూడా సైడు రోడ్లు నిర్మాణం చేశారు. కింద నుంచి చక్కగా వెళ్ళిపోవచ్చు. మరి మీరందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఏంటంటే, విజయవాడ నగరంలో ట్రాఫిక్ రద్దీని పురస్కరించుకొని ఇది నిర్మాణం కనుక పూర్తయితే దాదాపు ట్రాఫిక్ నియంత్రణలోకి వచ్చేస్తుంది. ప్రతి ఒక్కరూ హ్యాపీగా ప్రయాణం చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకనే ఏదైతే ఈ మినీ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించారో ఇది త్వరలోనే ప్రారంభానికి నోచుకొని ఉంది. కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయి. ఆ పనులు ముగించుకొని త్వరలోనే ప్రారంభోత్సవానికి కూడా సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు.